హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైటీఎస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈ రోజు మనం వీడియోలో ఆంధ్రప్రదేశ్ కన్నడ పార్ట్స్ పార్ట్ 2 అయితే వీడియో చేయడం అయితే జరిగిందండి. ఇవి ఏపీఎస్సి, ఏబీఓ, ఎఫ్బీఓ, గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ ఎన్ఎంఎస్ వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది, ఎస్పెషల్లీ ఫర్ ఏబీఓ అండ్ ఎఫ్బీఓ. ఆంధ్రప్రదేశ్ కన్నడ పార్ట్స్ పార్ట్ 1 అయితే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. మీరు కనుక చూడనట్లయితే ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా రెస్పాండ్ అవుతాం. తప్పకుండా ఆ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తామండి. మీకు కనుక ఈ కంటెంట్ నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Without any delay, let's get into the video. Recently, where did Union Commerce and Industry Minister laid the foundation stone for India's first drone city and space city in Andhra Pradesh? భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ నగరం మరియు అంతరిక్ష నగరానికి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి ఇటీవల ఎక్కడ శంకుస్థాపన చేశారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఓర్వకల్. భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ నగరం మరియు అంతరిక్ష నగరానికి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి ఇటీవల ఓర్వకల్లో శంకుస్థాపన చేశారు. Recently, which of the following companies has exchanged government orders with Andhra Pradesh for the development of a 1200 megawatts battery energy storage system BESS at Nandyal? ఇటీవల నంద్యాలలో 1200 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ BESS అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్తో ప్రభుత్వ ఉత్తర్వులను మార్పిడి చేసుకున్న కంపెనీ ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇటీవల నంద్యాలలో 1200 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉత్తర్వులను మార్పిడి చేసుకున్న కంపెనీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. Recently, Andhra Pradesh has partnered with which of the following companies is to set up India's first gigascale cluster to manufacture electric air taxis in Anantapur district? ఇటీవల ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలను తయారు చేయడానికి భారతదేశపు మొట్టమొదటి జిగా స్కేల్ క్లస్టర్లను ఏర్పాటు చేయడానికి కింది వాటిలో ఏ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? And the answer is option B, సరళ ఏవియేషన్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలను తయారు చేయడానికి భారతదేశపు మొట్టమొదటి జిగా స్కేల్ క్లస్టర్లను ఏర్పాటు చేయడానికి సరళ ఏవియేషన్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. Recently, the name of hotels resort under Andhra Pradesh Tourism Development Corporation APTDC changed to dash from name Harita. ఇటీవల ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ APTDC పరిధిలోని హోటళ్లు, రిసార్ట్ల పేరు హరిత నుండి డాష్గా మార్చబడింది. అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ హరిత పున్నమి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ APTDC పరిధిలోని హోటళ్లు, రిసార్ట్ల పేర్లు హరిత నుండి హరిత పున్నమిగా మార్చబడింది. Recently, Union Minister of Rural Development has inaugurated the rejuvenated Vengalayapalem tank developed at a cost of 1.20 crores in which of the following places in Andhra Pradesh? ఇటీవల కేంద్రం గ్రామీణాభివృద్ధి మంత్రి ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో 1.2 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయబడిన పునరుజ్జీవింపబడిన వెంగళాయపాలెం ట్యాంక్ను ప్రారంభించారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, గుంటూరు. ఇటీవల కేంద్రం గ్రామీణాభివృద్ధి మంత్రి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రాంతంలో 1.20 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయబడిన పునరుజ్జీవింపబడిన వెంగళాయపాలెం ట్యాంక్ను ప్రారంభించారు. According to a recent Bank of Baroda report, Dash has emerged as India's top investment destination, capturing 25.03% of all current fiscal 2026. ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం
2026 మొత్తంలో 25.03% ఆక్రమించి భారతదేశపు అగ్ర పెట్టుబడి గమ్యస్థానంగా డాష్ ఆవిర్భవించింది. అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అమరావతి, ఆంధ్రప్రదేశ్. ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2026 మొత్తంలో 25.03 ఆక్రమించి భారతదేశ అగ్ర పెట్టుబడి గమ్యస్థానంగా అమరావతి, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. Recently, which of the following companies has successfully commissioned the world's first and largest liquid conservation maximum residue upgradation facility RUF at its refinery in Visakhapatnam, Andhra Pradesh? ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని శుద్ధి కర్మాగారంలో ప్రపంచంలోని మొట్టమొదటి మరియు అతిపెద్ద ద్రవ పరిరక్షణ గరిష్ట అవశేషాల అప్గ్రేడేషన్ సౌకర్యాన్ని విజయవంతంగా ప్రారంభించిన కంపెనీ ఏది? And the answer is ఆప్షన్ డి, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని శుద్ధి కర్మాగారంలో ప్రపంచంలోని మొట్టమొదటి మరియు అతిపెద్ద ద్రవ పరిరక్షణ గరిష్ట అవశేషాల అప్గ్రేడేషన్ సౌకర్యాన్ని విజయవంతంగా ప్రారంభించిన కంపెనీ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. Dagadarthi Greenfield Airport project, recently approved by Andhra Pradesh Cabinet, is located in which of the following district and will become the 8th airport of the state? ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఇటీవల ఆమోదించిన దగదర్తి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ప్రాజెక్ట్ కింది వాటిలో ఏ జిల్లాలో ఉంది మరియు రాష్ట్రంలో 8వ విమానాశ్రయంగా అవతరిస్తుంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, నెల్లూరు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఇటీవల ఆమోదించిన దగదర్తి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ప్రాజెక్ట్ నెల్లూరు జిల్లాలో ఉంది మరియు రాష్ట్రంలో 8వ విమానాశ్రయంగా అవతరిస్తుంది. What is the name of the project started by Forest Department of Andhra Pradesh to protect coastal regions from the natural calamities? ప్రకృతి వైపరీత్యాల నుండి తీర ప్రాంతాలను రక్షించడానికి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రారంభించిన ప్రాజెక్ట్ పేరు ఏమిటి? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ప్రకృతి వైపరీత్యాల నుండి తీర ప్రాంతాలను రక్షించడానికి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రారంభించిన ప్రాజెక్ట్ పేరు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. As per recent information, which of the following companies is said to build world's first autonomous maritime shipyard and system center in Andhra Pradesh, aimed at advancing innovation and setting global benchmarks in autonomous maritime technology? ఇటీవల సమాచారం ప్రకారం స్వయం ప్రతిపత్తి సముద్రం సాంకేతికతలతో ఆవిష్కరణలను ముందుకు తీసుకువెళ్లడం మరియు ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పడం లక్ష్యంగా కింది కంపెనీలలో ఏది ఆంధ్రప్రదేశ్లోని ప్రపంచంలోని మొట్టమొదటి స్వయం ప్రతిపత్తి మారిటైమ్ షిప్యార్డ్ మరియు సిస్టమ్ సెంటర్ను నిర్మించనుంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇటీవల సమాచారం ప్రకారం స్వయం ప్రతిపత్తి సముద్ర సాంకేతికతలతో ఆవిష్కరణలను ముందుకు తీసుకువెళ్లడం మరియు ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పడం లక్ష్యంగా సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లోని ప్రపంచంలోని మొట్టమొదటి స్వయం ప్రతిపత్తి మారిటైమ్ షిప్యార్డ్ మరియు సిస్టమ్ సెంటర్ను నిర్మించనుంది. పొందూరు ఖాదీ, which recently received a geographical indication GI tag, is associated with which of the following states? ఇటీవల భౌగోళిక సూచిక ట్యాగ్ను పొందిన పొందూరు ఖాదీ కింది వాటిలో ఏ రాష్ట్రానికి సంబంధించినది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఆంధ్రప్రదేశ్. ఇటీవల భౌగోళిక సూచిక GI ట్యాగ్ పొందిన పొందూరు ఖాదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినది. As per recent information, the 40th Asian Waterbird Census and 60th International Waterbird Census will enumerate the bird species of Koringa Wildlife Sanctuary in January 2026. Koringa Wildlife Sanctuary is located in which of the following Indian states? ఇటీవల సమాచారం ప్రకారం 40వ ఆసియా నీటి పక్షుల జనాభా లెక్కింపు మరియు
60వ అంతర్జాతీయ నీటి పక్షుల జనాభా లెక్కింపు జనవరి 2026లో కొరింగా వన్యప్రాణుల అభయారణ్యం యొక్క పక్షి జాతులను లెక్కిస్తాయి. కొరింగా వన్యప్రాణుల అభయారణ్యం కింది భారతీయ రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఉంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఆంధ్రప్రదేశ్. ఇటీవల సమాచారం ప్రకారం 40వ ఆసియా నీటి పక్షుల జనాభా లెక్కింపు మరియు 60వ అంతర్జాతీయ నీటి పక్షుల జనాభా లెక్కింపు జనవరి 2026లో కొరింగా వన్యప్రాణుల అభయారణ్యం యొక్క పక్షి జాతులను లెక్కిస్తాయి. కొరింగా వన్యప్రాణుల అభయారణ్యం కింది భారతీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. Recently, India's longest cantilever glass skywalk bridge has been opened in which of the following cities? ఇటీవల భారతదేశంలోని అతి పొడవైన కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ వంతెన కింది ఏ నగరంలో ప్రారంభించబడింది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, విశాఖపట్నం. ఇటీవల భారతదేశంలోని అతి పొడవైన కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ వంతెనను విశాఖపట్నం నగరంలో ప్రారంభించబడింది. Recently, National Education Society for Tribal Students (NESTS) has organized the 6th National Eklavya Model Residential Schools (EMRS) Cultural and Literary Fest and Kala Utsav UGBHAV 2025 in which of the following states? ఇటీవల నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ NESTS 6వ నేషనల్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ EMRS సాంస్కృతిక మరియు సాహిత్య ఉత్సవం మరియు కళా ఉత్సవ్ UGBHAV 2025 ఏ రాష్ట్రంలో నిర్వహించింది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఆంధ్రప్రదేశ్. ఇటీవల నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ NESTS 6వ నేషనల్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ EMRS కల్చరల్ మరియు లిటరరీ ఫెస్ట్ మరియు కళా ఉత్సవ్ UGBHAV 2025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించారు. Recently, National Forensic Science University NFSU is decided to establish its campus in which city of Andhra Pradesh? ఇటీవల నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ తన క్యాంపస్ను ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, అమరావతి. ఇటీవల నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ తన క్యాంపస్ను ఆంధ్రప్రదేశ్లోని అమరావతి నగరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. Deep Sea Marine Microbial Repository, which is first of its kind being set up in which place of Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో తొలిసారిగా డీప్ సీ మెరైన్ మైక్రోబియల్ రిపోజిటరీ ఏర్పాటు చేయనున్నారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, నెల్లూరు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు ప్రాంతంలో తొలిసారిగా డీప్ సీ మెరైన్ మైక్రోబియల్ రిపోజిటరీ ఏర్పాటు చేయనున్నారు. Recently, Central Ayush Minister Pratap Rao Jadhav on 2nd December in Rajya Sabha announced establishment of Central Research Institute of Yoga and Naturopathy at which of the following place of Andhra Pradesh? ఇటీవల కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ డిసెంబర్ 2న రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నాచురోపతి ఏర్పాటును ప్రకటించారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, నడింపాలెం గుంటూరు డిస్టిక్. ఇటీవల కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ డిసెంబర్ 2న రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్లోని నడింపాలెం గుంటూరు డిస్టిక్లో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నాచురోపతి ఏర్పాటును ప్రకటించారు. Where did from Deputy CM of Andhra Pradesh started పల్లె పండుగ 2.0 ప్రోగ్రామ్? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, శివకోడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని శివకోడులో ప్రారంభించారు. Recently, central government reviewed the implementation Jal Sanchay Jana Bhagidari in villages. Andhra Pradesh stood in which place for the implementation of the program?
ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రామాలలో జల్ సంచయ్ జన భాగీదారీ అమలును సమీక్షించింది. ఈ కార్యక్రమం అమలులో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఫస్ట్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రామాలలో జల్ సంచయ్ జన్ భాగీదారీ అమలు సమీక్షించింది. ఈ కార్యక్రమం అమలులో ఆంధ్రప్రదేశ్ 1వ స్థానంలో ఉంది. Recently, Andhra Pradesh has signed an agreement with which of the following companies to develop a 300 megawatts hyperscale data center campus called TDGAP1 Tillman Digital Gateway Andhra Pradesh 1 in Visakhapatnam. విశాఖపట్నంలో TDGAP1 టిల్మాన్ డిజిటల్ గేట్వే ఆంధ్రప్రదేశ్ 1 అని 300 మెగావాట్ల హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఇటీవల ఏ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్. విశాఖపట్నంలో TDGAP1 టిల్మాన్ డిజిటల్ గేట్వే ఆంధ్రప్రదేశ్ 1 అని 300 మెగావాట్ల హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఇటీవల టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.